హాయ్ ఫ్రెండ్స్ అందరికీ టుడే కరెంట్ అఫైర్స్ కోసం డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందుగా మరెన్నో ఎలాంటి న్యూ టాపిక్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోస్ చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు దయచేసి. టాపిక్లో వెళ్ళినట్లయితే మొదటి ప్రశ్న చూద్దాం. జాతీయ గణాంక కార్యాలయం NSO తాజా నివేదిక ప్రకారం జూలై 2026 నాటికి భారతదేశ నిరుద్యోగ రేటు ఎంత శాతం తగ్గింది? జూలై 2026 నాటికి భారతదేశ నిరుద్యోగిత రేటు ఎంత శాతానికి తగ్గింది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం 5.1%. 5.1% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రెండవ ప్రశ్న. హిమాచల్ ప్రదేశ్లోని స్పితి వ్యాలీని లడఖ్లోని చాంగ్థాంగ్ ప్రాంతంతో అనుసంధానించే ఏ పర్వత మార్గం గుండా NCC ఇటీవల అపరాజిత 2026 హై ఆల్టిట్యూడ్ ట్రెక్కింగ్ను నిర్వహించింది? NCC ఇటీవల అపరాజిత 2026 హై ఆల్టిట్యూడ్ ట్రెక్కింగ్ను నిర్వహించింది అని అన్నాడు. దీనికి సరైన సమాధానం పరంగ్లా పాస్. పరంగ్లా పాస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మూడవ ప్రశ్న. 2027లో జరగబోయే జనాభా లెక్కల సేకరణ సెన్సస్ స్వతంత్ర భారతదేశంలో ఎన్నవ జనగణన? 2027లో జరగబోయే జనాభా లెక్కల సేకరణ స్వతంత్ర భారతదేశంలో ఎన్నవ జనగణన అని అన్నాడు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం 9th 9వ జనగణన అనేది ప్రజెంట్ జరుగుతుంది. నాలుగవ ప్రశ్న. క్షిపణుల తయారీ మరియు నమూనాల అభివృద్ధి కోసం DRDO ఇటీవల ప్రైవేట్ భాగస్వామ్య సంస్థలను ఆహ్వానించింది. దీనికి అర్హత సాధించడానికి సదరు సంస్థ కనీసం ఎంత నికర విలువ కలిగి ఉండాలి? దీనికి అర్హత సాధించడానికి సదరు సంస్థ కనీసం ఎంత నికర విలువ కలిగి ఉండాలి? మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం 34 కోట్లు. 34 కోట్లు ఈ ప్రశ్నకు సరైన సమాధానం అవుతుంది. ఐదవ ప్రశ్న. ఇటీవల వార్తల్లో నిలిచిన కోల్ వెట్లాండ్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఇటీవల వార్తల్లో నిలిచిన కోల్ వెట్లాండ్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాడు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. దీనికి సరైన సమాధానం కేరళ అవుతుంది. కేరళ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆరవ ప్రశ్న. భారతదేశంలో శాంతి, ఐక్యత మరియు మత సామరస్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 20న ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం ఆగస్టు 20న ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు అని అడిగాడు. మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం సద్భావన దినోత్సవం. సద్భావన దినోత్సవం సరైన సమాధానం అనేది అవుతుంది. ఏడవ ప్రశ్న. ఇటీవల వార్తల్లో నిలిచిన జియోగ్రాఫికల్ ఇండికేషన్ పొందిన సుగంధ భరిత బియ్యం రకం ముస్క్ బుజ్జీ ఏ ప్రాంతానికి చెందినది? సుగంధ భరిత బియ్యం రకం ముస్క్ బుజ్జీ ఏ ప్రాంతానికి చెందినది? కరెక్ట్ ఆన్సర్ కాశ్మీర్. ఎనిమిదవ ప్రశ్న. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండవ బ్రిక్స్ టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది అని అడిగాడు. సరైన సమాధానం జైపూర్. జైపూర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తొమ్మిదవ ప్రశ్న. డిజిటల్ లావాదేవీలను మరింత సురక్షితంగా మరియు నమ్మకంగా మార్చడం కోసం భారతదేశపు మొట్టమొదటి AI ఆధారిత పేమెంట్స్ ఫౌండేషన్ మోడల్ రహోర్ పే వల్కాస్
ఏ ఫిన్టెక్ సంస్థ ప్రారంభించింది? మొట్టమొదటి ఏఐ ఆధారిత పేమెంట్స్ ఫౌండేషన్ మోడల్ రహోర్పే వల్కస్ను ఏ ఫిన్టెక్ సంస్థ ప్రారంభించింది అని అడిగాడు. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? రేజర్ పే అనేది సరైన సమాధానం. 10వ ప్రశ్న, మహిళల్లో డిజిటల్ సాధికారత మరియు ఏఐ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి యశోద ఏఐ అనే వినూత్న కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? యశోద ఏఐ అనే వినూత్న కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి, జాతీయ మహిళా కమిషన్ NCW. తర్వాత ప్రశ్న, చివరి ప్రశ్న 11వది చూద్దాం. పంజాబ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా యువతలో మానసిక ఆరోగ్య సమస్యల నివారణ మరియు ఉచిత చికిత్స అందించడం కోసం ఏ పథకాన్ని నిర్వహిస్తుంది? యువతలో మానసిక ఆరోగ్య సమస్యల నివారణ మరియు ఉచిత చికిత్స అందించడం కోసం ఏ పథకాన్ని నిర్వహిస్తుంది అని అంటున్నాడు. మరి ఇలాంటి ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి, ముఖ్యమంత్రి సేహత్ యోజన అనేది ఈ ప్రశ్నకు సరైన సమాధానం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు సంబంధించి ఈ 11 బిట్లు కూడాను డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఎలాంటి ఎన్నో న్యూ టాపిక్స్ కోసం, కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.